ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆ జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న పోరులో అక్కడి అధికారులు నలిగిపోతున్నారు. అధికార పార్టీలోని రెండు వర్గాల మధ్య ఎటుముగ్గాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇరు వర్గాల్లో ఎవరికి సర్ది చెప్పలేక అయోమయానికి గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం పోలీసు అధికారుల విషయంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య పెద్ద గొడవే జరిగింది. తాజాగా ఆర్టీసీ అధికారులు ఈ పోరులో చిక్కుకుపోయారు. ఎలా బయటపడాలో తెలియక అల్లాడుతున్నారు. ఇంతకీ ఆ టీడీపీ నేతలెవరో చూద్దాం. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మధ్య ఎన్నికలైనప్పటి నుంచి ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమార్తె శబరి ఎన్నికల ముందు బీజేపీ నుంచి మరోసారి టీడీపీలోకి వచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గం తమ స్వంత స్వస్థలం కాబట్టి అక్కడ తమ మాటే నెక్కాలని బైరెడ్డి కుటుంబం పట్టుబడుతోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటని అక్కడి టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య అడ్డుతగులుతున్నారు. వీరిద్దరి మధ్య సాగుతున్న పోరు చల్లార్చేందుకు టీడీపీ ముఖ్య నేతలు ప్రయత్నించారు. పెద్దలు మాట్లాడినప్పుడు అంతా ఓకే అంటున్నారు. తరువాత మళ్లీ తమకు నచ్చినట్లుగానే రెండు వర్గాలు నడుచుకుంటున్నాయి. ఇద్దరిలో ఏ ఒక్కరూ సర్దుకుపోయేందుకు ప్రయత్నించకుండా ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో అధికారులపై చిందులు తొక్కుతున్నారు. నందికొట్కూరు డిపో నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కోరిక మేరకు మరో 2 సర్వీసులు అదనంగా నిర్వహించేందుకు కొత్తగా హైర్ సర్వీసు బస్సులను ఏర్పాటు చేశారు. కొత్త బస్సులను ప్రారంభించడానికి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యను ఆహ్వానించారు. అయితే నంద్యాల ఎంపీగా ఉన్న తనకు ఎటువంటి సమాచారం లేకుండా, తనకు ఆహ్వానం లేకుండా ఎమ్మెల్యేను మాత్రమే ఎలా ఆహ్వానిస్తారంటూ నందికొట్కూరు ఆర్టీసీ డిపో మేనేజర్పై ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపో మేనేజర్కు ఫోన్ చేసి ప్రోటోకాల్ మీకు తెలియదా అంటూ మేనేజర్పై మండిపడ్డారు ఎంపీ శబరి. తాను లేకుండా బస్సులను ప్రారంభించకూడదని, తాను వచ్చాక ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులకు ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గొడవ కారణంగా ఆర్టీసీ కొత్త బస్సు సర్వీసులను వాయిదా వేయక తప్పలేదు. అసలే బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ప్రజలు కొత్త బస్సుల ప్రారంభాన్ని వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గాల అభివృద్ధి గాలి కుదిలేసి ఎంపీ ఎమ్మెల్యే వర్గాలు కక్షపూరితంగా వ్యవహరించడం పట్ల నందికొట్కూరు ప్రజలు మండిపడుతున్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత ఎప్పుడు కుదురుతుందో, తమ కష్టాలు ఎప్పుడు తీరతాయో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.